నా ప్రాణం నీవే సఖియా ఎపిసోడ్ 43. అను ఇంకా ప్రేమ్కి దగ్గరగా జరిగి ప్రేమ్ రెండు కాళ్ళపై తన కాలిని వేసి ప్రేమ్ హృదయంపై తలపెట్టి పడుకునేసరికి అను చేసిన దానికి ప్రేమ్ ఒక క్షణం బొమ్మలాగా బిగుసుకుని పోతాడు. తనకి ఏం చేయాలో కూడా అర్థం కాదు. అప్పటికే అను తనకి చాలా దగ్గరగా ఉండటం, అను బాడీ తన బాడీకి టచ్ అవ్వడం, అను ప్రేమ్ హృదయంపై తల పెట్టుకుని పడుకోవడంతో అను ఎదభాగం ప్రేమ్కి టచ్ అవుతుంటే ప్రేమ్ గుండె వేగంగా పరుగులు పెట్టడం మొదలు పెడుతుంది. రాక్షసి, ఇలా పడుకున్నావేంటి? నువ్వు నాకు దగ్గరగా ఉంటే నేనేంటి ఇలా అయిపోతున్నాను అని ప్రేమ్ అను వైపు చూడగా అను మాత్రం ఎంతో ప్రశాంతంగా పడుకుని ఉండటం చూసి రాక్షసి ఎంత ప్రశాంతంగా నిద్రపోతుందో ఇక్కడ నాకు మాత్రం చుక్కలు చూపిస్తుంది. నువ్వు నాకు ఇంత దగ్గరగా నాపై పడుకుంటే ఇంకేమైనా ఉందా? ఇప్పటికే కనీసం నా మనసులో మాట నీకు చెప్పలేదు. నువ్వేమో నన్ను ప్రేమిస్తున్నా కూడా అది ఎప్పటికీ అర్థం చేసుకుంటావో కూడా తెలీదు. ఇవన్నీ జరగకుండానే నువ్వు నాకు ఇంత దగ్గరగా ఉంటే నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకోగలను అని ప్రేమ్ చిన్నగా అంటూ అను వైపు చూస్తాడు. అను నిద్రలో తనకి చాలా క్యూట్గా కనిపిస్తుంటే ప్రేమ్ తనని తనకు కంట్రోల్ చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రేమ్ అలాగే కొన్ని క్షణాలు ఉన్న తర్వాత అప్పుడు నెమ్మదిగా తనపైన ఉన్న అను చేతిని కాళ్ళని తీసి అనుని నెమ్మదిగా పిల్లోపైకి అడ్జస్ట్ చేసి ఒక్కసారిగా లేచి కూర్చుని గట్టిగా ఊపిరి పీల్చుకుంటాడు. బాబోయ్, ఈ రాక్షసి నా పక్కకొస్తే ఇలా ఉందేంటి అని అనుకుంటూ అను వైపు చూస్తూ నెమ్మదిగా కిందకి వంగి అను నుదుటిన ముద్దు పెట్టుకుని అలాగే అను ఫేస్ వైపు చూస్తాడు. ఇంతలో తన చూపు పింక్ కలర్లో ఉన్న అను పెదవులపై పడగానే, వద్దు ప్రేమ్, మా ఇద్దరి మధ్య తొలి ముద్దు అనేది అను ఇష్టంతోనే జరగాలి, కానీ ఇలా ఈ రాక్షసి పడుకుని నాకు లేనిపోని ఫీలింగ్స్ని కలిగించింది అని ప్రేమ్ చిన్నగా అనుకుంటూ నెమ్మదిగా అను ఫేస్కి తన ఫేస్ని దగ్గరగా తీసుకుని వెళ్ళి అను పెదవులపై తన పెదవులని ఆనించి నార్మల్గా చిన్నగా ముద్దు పెట్టుకొని వెంటనే దూరం జరిగి మనిద్దరి తొలి ముద్దు అనేది మాత్రం నీ ఇష్టంతోనే జరగాలి అను. అప్పటి వరకు నేను ఎటువంటి స్టెప్ తీసుకోను అని చెప్పి అను వైపు చూస్తాడు. బాబోయ్, ఇక్కడే ఉంటే ఇంకేమైనా ఉందా? ఇంకేం జరుగుతుందో ఏంటో అని ప్రేమ్ రూమ్లో నుండి స్పీడ్గా ఛాంబర్లోకి వెళ్ళి ఇంకా ముంబైలో ఇచ్చే ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయడంలో బిజీ అయిపోతాడు. ఈవినింగ్ 5 అవుతుండగా వర్ష తన ల్యాప్టాప్ని క్లోజ్ చేసి రామ్ వైపు చూస్తుంటే రామ్ మాత్రం సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తూనే ఉంటాడు. కొన్ని క్షణాలు వర్ష రామ్ని అలాగే రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోతుంది. రామ్ వర్క్ చేస్తూ తనకి అనుమానంగా అనిపించి నెమ్మదిగా తన తలని పైకెత్తగానే అప్పటి వరకు రామ్ని చూస్తూ ఉన్న వర్ష తనని చూడగానే తడబడుతూ వెంటనే తన ఫేస్ని పక్కకు తిప్పుకుంటుంది. రామ్ మాత్రం అనుమానంగా వర్ష వైపు చూస్తూ ఉంటాడు. వర్ష లేచి, సరే రామ్, ఇంకా నేను అను దగ్గరికి వెళ్తాను, మార్నింగ్ నుండి తనని కలవలేదు అని అంటుంటే, అవును వర్ష, నాకు కూడా ఈ మధ్య అనుని అస్సలు కలవడం కుదరడం లేదు. ఈ కొత్త ప్రాజెక్టు వచ్చిన దగ్గర నుండి వర్క్ అంతా హెవీ అయిపోతుంది. అందులోనూ నిన్నటి వరకు నువ్వు అను దగ్గరే ఉన్నావు. ఈరోజు నువ్వు కూడా నా టీంలోనే జాయిన్ అయ్యావు. అక్కడ అను ఎలా ఉందో ఏంటో అని రామ్ అంటుంటే, తనని ప్రాణంగా ప్రేమించేవాడు తన పక్కనే ఉన్నాడుగా, చాలా హ్యాపీగా ఉంటుంది అని వర్ష మనసులో అనుకుంటూ, సరే ఇంక నేను వెళ్తాను అని వర్ష తన బ్యాగ్ తీసుకోగానే, వర్ష, రేపటితో నా జాబ్ అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోతుంది. సండే అనుకి నా మనసులో మాట చెప్పాలని అనుకుంటున్నాను. సండే మార్నింగ్ తనని బయటకు తీసుకుని వెళ్తాను అని రామ్ చెప్పగానే వర్ష భయంగా రామ్ వైపు చూస్తుంది. వర్ష ఏమీ మాట్లాడకపోయేసరికి, హలో వర్ష, ఏమైంది? అసలు నీ బిహేవియర్ నాకు చాలా కొత్తగా కనిపిస్తుంది. మొన్నటి వరకు నేను ఏది మాట్లాడినా వెంటనే రియాక్ట్ అయ్యేదానివి, ఇప్పుడేంటి నేను ఏది మాట్లాడుతున్నా కూడా మౌనంగా ఉంటున్నావు అని రామ్ అనుమానంగా అడుగుతుంటే, అలాంటిది ఏమీ లేదు, నీ ఇష్టం అని చెప్పి వర్ష రామ్ నుండి బయటకు వచ్చేస్తుంది. ఇంకా రామ్ మళ్ళీ తన వర్క్ చూసుకుంటూ ఉంటాడు. వర్ష రామ్ క్యాబిన్ నుండి బయటకొచ్చి
రామేమో సండే అనుకి తన లవ్ గురించి చెప్తానంటున్నాడు. ఇప్పుడు అను రామ్కి ఏం రిప్లై ఇస్తుంది? తనకి ప్రేమ్ అంటే ఇష్టముంది, కానీ ఆ విషయం తను అస్సలు గమనించుకోవడం లేదు. రామ్ తనపై కేరింగ్ చూపిస్తుంటే చిన్నప్పటి నుండి రామ్ తనతో అలాగే ఉంటాడు కాబట్టి రామ్ ప్రేమనైతే తెలుసుకోలేకపోయింది. ప్రేమ్ తనపై ప్రేమ చూపిస్తున్నాడు. ఇప్పటికైనా అను త్వరగా ప్రేమ్ తనని ప్రేమిస్తున్నట్టు తెలుసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా రామ్ తనకి ప్రపోజ్ చేస్తే తను కన్ఫ్యూజన్లో రామ్కి ఓకే చెప్తే అమ్మో ఇంకేమైనా ఉందా? ఇప్పుడు రామ్కి ఓకే చెప్పి తర్వాత తను ప్రేమ్ని ప్రేమిస్తున్నట్టు రియలైజ్ అయ్యి అప్పుడు రామ్కి నో అని చెప్తే, లేదు అను ప్రేమ్ని ప్రేమిస్తున్నట్టు నేనే ఏదో ఒకలాగా అనుకి తెలిసేలాగా చేయాలి. లేకపోతే అను రామ్ తనని ప్రేమిస్తున్నానని చెప్పగానే తను కన్ఫ్యూజన్లో ఉండి రామ్ లవ్ని యాక్సెప్ట్ చేస్తే అటు ప్రేమ్ అస్సలు తట్టుకోలేడు. ఇప్పుడు రామ్ హ్యాపీగా ఉన్నా తర్వాత అనవసరంగా బాధపడతాడు. ఏదైనా అను రామ్కి చెప్పేదాన్ని బట్టే ఉంది. అసలు సండే ఏం జరుగుతుందో ఏంటో అని వర్ష మనసులో అనుకుంటూ అను క్యాబిన్లోకి వెళ్ళి చూడగా క్యాబిన్లో అను ఉండదు. ఇదేంటి అను క్యాబిన్లో లేదు అని వర్ష అనుకుంటూ అనుకి కాల్ చేస్తుంది. ఇంతలో తనకి ఆఫ్టర్నూన్ ప్రేమ్ ఛాంబర్లో ఉన్నానని చెప్పడం గుర్తుకొచ్చి, అంటే ఇప్పటి వరకు తను క్యాబిన్కి రాలేదా? ఇంతకీ ప్రేమ్ ఎన్నో ఫ్లోర్లో ఉంటున్నాడు అని అనుకుంటూ మేనేజర్ని కనుక్కోగా ప్రేమ్ 10th ఫ్లోర్లో ఉంటున్నట్టు మేనేజర్ చెప్పగానే వర్ష అక్కడి నుండి 10th ఫ్లోర్కి వెళ్తుంది. ఫ్లోర్లో అడుగు పెట్టగానే వర్ష ఆశ్చర్యంగా ఆ ఫ్లోర్ని అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇదేంటి ఈ ఫ్లోర్ అంతా ఇంత ఖాళీగా ఉంది? నేను ఎప్పుడు కూడా ఈ ఫ్లోర్కి రాలేదు. ఇక్కడ ప్రేమ్ ఉంటున్నాడా? సాగర్ ఒకప్పుడు 5th ఫ్లోర్లో కదా ఉండేది, అది కూడా 5th ఫ్లోర్లో స్టాఫ్ ఉండేవాళ్ళు. కానీ ఇదేంటి ఈ ఫ్లోర్ అంతా ఇంత ఖాళీగా ఉంది? చివరికి మాత్రమే ఏదో రూమ్ ఉన్నట్టు అనిపిస్తుంది అని వర్ష అడుగులు వేస్తూ ఛాంబర్ దగ్గరికి వెళ్ళి ఛాంబర్ డోర్ చిన్నగా నాక్ చేస్తుంది. ప్రేమ్ బిజీగా వర్క్ చేస్తూ ఉండగా డోర్ నాక్ అయిన సౌండ్కి లోపలికి రమ్మని చెప్పగానే ఇంక వర్ష నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగు పెడుతూ లోపల ఉన్న ఛాంబర్ని అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇంత పెద్ద ఛాంబరా? ఇది సేమ్ చైర్మన్ సార్ ఛాంబర్ లాగా ఉంది. చైర్మన్ సార్ ఛాంబర్ కూడా ఇలాగే ఉంటుంది కదా. స్టాఫ్ మీటింగ్కి అన్నింటికి ఛాంబర్ అవైలబుల్గా ఉన్నట్టు ఈ ఛాంబర్ కూడా అలాగే ఉందేంటి? ఒక ప్రాజెక్ట్ మేనేజర్కి ఇంత పెద్ద ఛాంబర్ని ఇచ్చారా అని వర్ష మనసులో అనుకుంటూ చుట్టూ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. వచ్చిన వాళ్ళ దగ్గర నుండి ఆన్సర్ రాకపోయేసరికి ప్రేమ్ తలపైకెత్తి ఎదురుగా చూసేసరికి వర్ష ఛాంబర్ మొత్తం చూస్తూ ఉండటం చూసి ప్రేమ్ వెనక్కి చారబడి వర్ష ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూ ఉంటాడు. నాకు తెలిసి అను అంతా అమాయకురాలైతే నువ్వు కాదు వర్ష. ఈ పాటికి నీకు నాపై అనుమానం వచ్చే ఉంటుంది అని అనుకుంటూ, ఏంటి వర్ష ఛాంబర్లోకి వచ్చి మాట్లాడకుండా ఏం చేస్తున్నావు అని ప్రేమ్ అన్న వాయిస్కి వర్ష ఒక్కసారిగా తడబడుతూ ప్రేమ్ వైపు చూస్తూ, అది ఏమీ లేదు, అను ఎక్కడ కనిపించడం లేదు అని చూస్తున్నానని చిన్నగా అంటుంటే తను పడుకుంది అని చెప్పగానే, పడుకుందా? ఎక్కడ? తన ఫ్లాట్కి వెళ్ళిపోయిందా? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదని వర్ష కంగారుగా అంటుంటే, హలో వర్ష, తను పడుకుందని చెప్పాను కానీ తనని ఫ్లాట్కి పంపించానని చెప్పలేదు కదా. అయినా తనని ఆలయంలో ఒంటరిగా పంపిస్తానని అనుకున్నావు. తను నా పర్సనల్ రూమ్లో ఉంది అని చెప్పగానే, వాట్, పర్సనల్ రూమా అని షాక్గా అడుగుతుంది వర్ష. అవును, నీకు నాపై చాలా డౌట్స్ ఉన్నాయని అర్థమవుతుంది, కానీ సరేనా, టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను అని ప్రేమ్ చెప్పగానే వర్ష ప్రేమ్ వైపు అయోమయంగా చూస్తూ, నేను అనుని చూడాలి అని చెప్పగానే ప్రేమ్ లేచి అను ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేయగానే, అంటే రూమ్ ఈ ఛాంబర్కి కనెక్టెడ్గానే ఉందా? ఇలాంటి ఫెసిలిటీస్ సీఈఓకి అలాగే చైర్మన్కి మాత్రమే ఉంటాయి కదా. ఒక ప్రాజెక్ట్ హెడ్కి పర్సనల్ రూమ్ కూడా ఇస్తారా? ఇదెలా సాధ్యం? అసలు ఈ ప్రేమ్ ఎవరు? మొదట అను టీంలో టీం మెంబర్గా జాయిన్ అయ్యాడు. మళ్ళీ 5 డేస్లో కంపెనీ ప్రాజెక్ట్ హెడ్గా ఛార్జ్ తీసుకున్నాడు. ఇతను నిజంగానే ప్రాజెక్ట్ హెడ్డా? లేకపోతే ఇతని బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా? అనవసరంగా నేనే అను విషయంలో తొందరపడుతున్నానా అని వర్ష ఎన్నో ఆలోచనలతో సతమతమవుతూ ఉండగా, లోపలికి వెళ్తావా?
ఇంకా నీ ఆలోచనలకి పులి స్టాప్ పెట్టవా అని ప్రేమ్ అడిగేసరికి వెళ్తాను అని వర్ష కంగారుగా ప్రేమ్ని తప్పించుకుని రూమ్లోకి అడుగు పెడుతుంది. ఈ వర్ష మైండ్ నార్మల్ మైండ్ కాదు. నా గురించి ఇప్పటికే చాలా అనుమానాలు తన మనసులో వచ్చే ఉంటాయి. కానీ నా గురించి అనుకి చెప్పకుండా నేను ఎవరికి చెప్పలేను అని ఇంకా ప్రేమ్ వెళ్ళి మళ్ళీ తన సీట్లో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. వర్ష లోపలికి వెళ్ళి రూమ్ అంతా చూస్తుంటే ఆ రూమ్ తనకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంతలో తన చూపు రూమ్ మధ్యలో బెడ్పై ఎంతో ప్రశాంతంగా పడుకుని ఉన్న అనుని చూడగానే వర్ష పెదవులు అందంగా విచ్చుకుంటాయి. నెమ్మదిగా అను దగ్గరికి అడుగులు వేస్తూ అను పక్కన కూర్చుని అను వైపు చూస్తుంది. అను మాత్రం ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా గాఢ నిద్రలో ఉండడం గమనించి చిన్నగా నవ్వుకుంటూ నిజంగా ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అను? నిన్నిలా చూస్తుంటే ఎందుకో తెలీదు, అందులో నువ్వు ప్రేమ్ పక్కనుంటే నాకు తెలియకుండానే నా మనసు ప్రశాంతంగా మారిపోతుంది. ఎందుకో కూడా అర్థం కావడం లేదని వర్ష ఇంకా టైం చూసి అప్పటికే లేట్ అవ్వడం వల్ల అను అని తన భుజంపై చిన్నగా తడుతుంది. వర్ష పిలుపుకి ఎప్పటికో అను చిన్నగా కదులుతూ కొంచెం సేపు పడుకోనివ్వు వర్ష అని అంటుంటే, మేడం మీరు కావాలంటే మన ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత పడుకోవచ్చు, ఇది మన ఫ్లాట్ కాదు మన ఆఫీస్ అని వర్ష నవ్వుతూ అంటుంటే అను వెంటనే తన కళ్ళని తెరిచి వర్ష వైపు చూస్తూ లేచి కూర్చుని మొత్తం చుట్టూ చూస్తుంది. తర్వాత వర్ష వైపు చూస్తూ వర్ష మనం ఎక్కడున్నాం అని అయోమయంగా అడుగుతుంటే వర్ష అను తలపై చిన్నగా కొట్టి నువ్వు ఎక్కడ పడుకున్నావో కూడా నీకు తెలియదా అని అనగానే అనుకి అప్పుడు గుర్తుకొస్తుంది అది ప్రేమ్ రూమ్ అని. మర్చిపోయాను, ఆఫ్టర్నూన్ నందుతో కలిసి లంచ్ చేసిన తర్వాత నందు నన్ను రెస్ట్ తీసుకోమని చెప్పాడు, అందుకే పడుకున్నాను అని చెప్పగానే అంటే ఆఫ్టర్నూనే పడుకున్నావా అని వర్ష షాక్గా అడుగుతుంది. అవును, నేను పడుకునేసరికి ఆఫ్టర్నూన్ 2 అయ్యింది అని అను చిన్నగా అంటుంటే సరిపోయింది, ఆఫీస్లో 3 అవర్స్ పడుకున్న దానిని నిన్నే చూస్తున్నాను, మరి వర్క్ అని వర్ష అనగానే అంటే నందు చేస్తానన్నాడు, చేశాడో లేదో అని అనగానే ఎందుకు చేయడు, తప్పకుండా చేసే ఉంటాడు అని వర్ష మనసులో అనుకుంటూ సరే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటా, మనం ఫ్లాట్కి స్టార్ట్ అవుదాం అని చెప్పగానే సరే అని అను లేచి వాష్రూమ్కి వెళ్తుంది. ఎంత అదృష్టవంతురాలివాను, ప్రేమ్ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలియదు కానీ తను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో తను నీపై చూపించే కేరింగే నాకు బాగా అర్థమవుతుంది. లేకపోతే నీ వర్క్ తనపై వేసుకుని నువ్వు పడుకున్నా కూడా ఆఫీస్ టైం అవుతున్నా కూడా నిన్ను డిస్టర్బ్ చేయకుండా తన వర్క్ తను చేసుకుంటున్నాడు, ఇంతకంటే ఇంకేం కావాలి అని వర్ష అనుకుంటూ ఉండగా అను వచ్చి వెళ్దామా అని అనగానే సరే అని వర్ష అను ఇద్దరు కూడా ప్రేమ్ ఉన్న ఛాంబర్లోకి వెళ్తారు. అనుని చూడగానే ప్రేమ్ తన చైర్ నుండి లేవగానే నందు సారీ, అస్సలు మెలకువ రాలేదు అని అను చిన్నగా అంటుంటే ఇంకొకసారి సారీ చెప్పావంటే అస్సలు ఊరుకోను, రేపటి నుండి నువ్వు మార్నింగ్ టైం మాత్రమే వర్క్ చేయి, ఈ మధ్య నీ హెల్త్ బాగోలేదు కదా, ఆఫ్టర్నూన్ నుండి రెస్ట్ తీసుకో సరేనా అని అంటుంటే వర్ష అను ఇద్దరు కూడా ప్రేమ్ వైపు ఆశ్చర్యంగా చూస్తారు. చూసింది చాలు, చెప్పాను కదా నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు అని ప్రేమ్ చెప్పగానే నందు నా వర్క్ అని అను చిన్నగా అంటుంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, నువ్వు ఎక్కువ వర్క్ స్ట్రెస్ తీసుకోకు, రేపు ఒకరోజు నేను బిజీగా ఉంటాను, రేపు ఈవినింగ్లో ప్రజెంటేషన్ కంప్లీట్ అయిపోతుంది, సండే షాపింగ్కి వెళ్దాం రెడీగా ఉండు అని ప్రేమ్ అంటూ ఉంటే వర్ష ప్రేమ్ వైపు భయంగా చూస్తూ అను నువ్వు బయటుండు నేను ఇప్పుడే వస్తాను అని అనగానే అను వర్ష వైపు అయోమయంగా చూస్తూ ఎందుకు అని అడుగుతుంది. అది ఏమీ లేదు, ప్రాజెక్ట్ గురించి చిన్న డౌట్ అంతే అని అనగానే అదేదో నా ముందే అడుగు వర్ష, దాంట్లో ఏముంది అని అనుకి అక్కడి నుండి వెళ్ళడం ఇష్టం లేక అంటుంటే ప్రేమ్ మాత్రం అను మాటలకి చిన్నగా నవ్వుకుంటాడు. అబ్బా నేనేదో ఈ ప్రేమ్ని ఏదో చేస్తున్నట్టు ఈ అను అస్సలు కదలడం లేదేంటి అని వర్ష మనసులో చిన్నగా నవ్వుకుంటూ మేడం మీరు బయట ఉండండి, మా ప్రాజెక్టు మీ ప్రాజెక్టు వేరు కదా, నీకు అర్థం కాదులే అని చెప్పగానే అను ఒకసారి వర్ష వైపు చూసి నందు నువ్వు కూడా మాతో పాటు ఫ్లాట్కి వచ్చేస్తావా, కావాలంటే ఫ్లాట్లో ఉండి ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసుకో, నేను నీకు హెల్ప్ చేస్తాను అని అను అంటుంటే ప్రేమ్ చిన్నగా నవ్వుతూ సరే అని అంటాడు. త్వరగా వచ్చేసే అని అను వర్ష వైపు చూసి చెబుతూ అక్కడి నుండి బయటికి వెళ్ళగానే అమ్మ బాబాయ్ ఫ్రెండ్నే ఉండనివ్వడం లేదు,
రేపన్న రోజు ఈ ప్రేమ్ని పెళ్లి చేసుకుంటే ఇంకెవరినైనా దగ్గరికి రానిస్తుందా? రానివ్వదు గ్యారంటీగా. కనీసం ఏ అమ్మాయిని కూడా ప్రేమ్ వైపు చూడనివ్వదు కూడా అని వర్ష మనసులో అనుకుంటూ ప్రేమ్ వైపు చూస్తూ, అనుకి తెలియడం లేదు కానీ మీకు చాలా కనెక్ట్ అయిపోయింది ప్రేమ్ గారు. ఇంకా తనకి అర్థం కావడం లేదు. నేనేదో మీతో మాట్లాడతానంటేనే ఇంత జెలస్ ఫీల్ అవుతుందో అని వర్ష అనగానే అర్థమైంది వర్ష. తన జెల్సీ కూడా చాలా నచ్చింది అని ప్రేమ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే, అది మీతో ఒక విషయం చెప్పాలి అని అనగానే చెప్పు అని అంటాడు ప్రేమ్. రేపటితో రామ్ పార్ట్ టైం జాబ్ అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోతుంది. సండే నుండి రామ్ ఇంకా ఈవినింగ్ టైం ఇంట్లోనే ఉంటాడు. అంతేకాకుండా ఈ సండేనే రామ్ అనుకి తన లవ్ ప్రపోజ్ చేసి తనని 1 మంత్లోగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు అని చెప్పగానే ప్రేమ్ కోపంగా వర్ష వైపు చూస్తాడు. మరోపక్క రోహిత్ సాగర్కి కాల్ చేస్తూ ఉంటాడు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంటే అసలు వీడు ఏమైపోయాడు? ఆఫ్టర్నూన్ అనగా ఆ ప్రేమ్కి అను గురించి చెప్పడానికి వెళ్తున్నానని చెప్పాడు. మరి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని అనుకుంటూ సర్లే అసలే ఆ ముంబైలో ఇచ్చే ప్రజెంటేషన్ గురించి బిజీగా ఉన్నా, ముంబై నుండి వచ్చిన తర్వాత అప్పుడు చెప్తా వీడి పని అని సాగర్ కోపంగా అనుకుంటాడు. మరి వర్ష చెప్పిన మాటలకి ఇప్పుడు ప్రేమ్ రియాక్షన్ ఏంటి? ప్రేమ్తో పాటు రోహిత్ కూడా ముంబై ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాడు. మరి ముంబైలో ఏం జరగబోతుంది? ముంబైలో అనుని చూసిన రోహిత్ రియాక్షన్ ఏంటి? రామ్ అనుకి తన లవ్ గురించి చెప్తే అను రిప్లై ఏంటి? అను ముంబైకి వెళ్తున్నట్టు తెలిస్తే రామ్ ఎలా రియాక్ట్ అవుతాడు? ముందు తెలుసుకుందాం. స్టోరీ ఎలా ఉందో ప్రతి ఒక్క తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.